హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం అనంతపురం జిల్లా హిందూపూర్ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,45,435 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది అనంతపురం జిల్లాలోనే హాట్ సీట్. అంతకు మించి పొలిటికల్ హీట్ కొనసాగే సెగ్మెంట్. పరిటాల అడ్డాగా చెప్పుకునే రాప్తాడు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తుంటాయి. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పోటీ చేసి 1,707 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పోటీ చేసి 7,774 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్పై పోటీ చేసి 25,575 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత, వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఆది ఆంధ్ర శంకరయ్యల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.